తుంగభద్ర డ్యాం గేటు ఊడింది. కర్ణాటకలో హోస్పేట్ వద్ద ఈ ఘటన జరిగింది. తుంగభద్ర డ్యాం 19వ గేటు రాత్రి ఊడిపోయింది. డ్యాం ఇన్ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యాం గేటు మూసివేసేందుకు ప్రయత్నించారు. దాంతో 19వ గేటు చైన్ తెగింది. దీంతో అధికారులు ఆందోళన చెందారు. గేటు తీసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గేటు తెగడంతో నీటి ప్రవాహం పోటెత్తింది. తుంగభద్ర డ్యాం 33 గేట్ల నుంచి నీరు బయటకు వదిలిపెడుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టు నుంచి 1,00,000 క్యూసెక్ల నీరు బయటకు వస్తోంది. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీరు బయటకు పంపిన తర్వాత గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు ప్రకటించారు. మరోవైపు ఉదయం డ్యాంను కర్ణాటక మంత్రి శివరాజ్ సందర్శించారు. డ్యాం గేటు కొట్టుకొని పోవడంతో కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని, ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాలు ప్రజలపై ప్రభావం ఉండనుంది. అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో కోరింది. సహాయం కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. తుంగభద్ర డ్యాం గేటు ఊడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. డ్యాం వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని కోరారు. అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యాం గేట్ల నిపుణుల కన్నం నాయుడిని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. డ్యాం 19వ గేటు నుంచి 35,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుందని అధికారులు గుర్తించారు. తుంగభద్ర డ్యాం గేటు వరదలో కొట్టుకుపోవడం పట్ల మంత్రి పయ్యావుల కేశవ్ విచారం వ్యక్తం చేశారు. వార్త తెలిసిన వెంటనే అధికారుల్ని అప్రమత్తం చేశామన్నారు. కర్నూలు, అనంతపురం ప్రజలకు జీవనాడిలా ఉన్న తుంగభద్ర గేటు తెగిపోవడం వల్ల లక్షలాది క్యూసెక్ల నీరు వృధాగా పోతుందన్నారు. పురాతన డ్యాం కావడం వల్లే గేటు కొట్టుకుపోయిందన్నారు. గేటు మూసి నీరు వృధాగా పోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాని తర్వాత డ్యాం అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేటు కొట్టుకుపోవడం, దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నదిలేకపోవడం జరుగుతూ ఉంది. అనంతపురం, కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యాం. దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది ఆ డ్యాం అత్యంత పురాతనమైనటువంటి డ్యాం కావడంతో ఆ డిజైన్, అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం. స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే, ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ ని దించుకునేటువంటి అవకాశం ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తా ఉన్నారు. అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం మూలన నీరు వృధాగా పోతా ఉంది. అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లని మనం తయారు చేసుకుని
తాత్కాలికంగా ఆ నీటిని నిలిపే దానికోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది. ఇంకా ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా, రబ్బర్ డ్యాములను తెచ్చి ఇమీడియట్ గా అడ్డం పెట్టొచ్చా, ఇట్లాంటి ప్రత్యామ్నాయాల మీద కూడా ఉన్నతాధికారులు విజయవాడలో దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఇది అత్యంత బాధాకరమైన అంశం. ఒక రాయలసీమ వాసిగా ఉదయాన్నే ఈ వార్త విన్న వెంటనే ఎంతో ఆందోళనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే దీన్ని నమ్ముకున్నటువంటి లక్షలాది మంది రైతుల జీవితాలకు సంబంధించింది కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టింది. ఇది మన ప్రభుత్వం కాదు, తుంగభద్ర డ్యాం చేయాలి కాబట్టి, బోర్డు అధికారులు చేయాలి కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా అక్కడికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్ని అన్వేషించి ఈ ప్రభుత్వం ఆ నీటిని వృధా కాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి విషయాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాం. ఆందోళనకు గురి కావద్దండి, ప్రభుత్వం ఆ పనిలో ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తుంగభద్రకు భారీగా వరద పోటెత్తుతోంది. ఈ ఏడాది అంచనాలకు మించి నీరు వచ్చి చేరుతుంది. ఈసారి 173 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు అంచనా వేస్తోంది. ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. దీంతో తుంగభద్ర ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 4 ఏళ్ల తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది డ్యాం అంటే 5-8 టీఎంసీల ప్రవాహమే వచ్చినా రాష్ట్రానికి గరిష్ట స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాల్ని ప్రభుత్వం పరీక్షించిందని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో 104.70 టీఎంసీలను డ్యాంలో నిల్వ చేసి కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేశారు. మిగిలిన 120 టీఎంసీలను గేట్లు ఎత్తి దిగువకు బెదిరేశారు. తుంగభద్ర డ్యాంలోకి నవంబర్ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ లెక్కన డ్యాంలో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు.